ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమంలో రైతు పండుగగా ప్రభుత్వం గుర్తించి అన్ని రకాలుగా రైతులకు ప్రోత్సహించే విధంగా మరి ఒకటేమో రుణమాఫీ, దాదాపు రుణమాఫీ కుటుంబానికి ఒకరికి రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే మరి ఒక్కసారి ఒక టర్మ్లో రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరి మొన్న ముఖ్యమంత్రి గారు మేము కలిసిన రోజు వచ్చే నెలలో రబీ కాలానికి కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది మాకు. అట్లాగే ఈరోజు ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా 6 అమలులో ఇదొకటి రైతు బోనస్ ఇవ్వడం జరుగుతుంది మొదలు చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న రకాలకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మా జిల్లా గురుతర బాధ్యత ఉన్న సురేష్ రెడ్డి గారికి రైతుల పక్షాన మేము డీసీపీ పక్షాన వారికి కృతజ్ఞత తెలిపే ఉద్దేశంతో ఈరోజు వారికి పాలాభిషేకం జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రోత్సాహంగా ఉండి మరిన్ని కార్యక్రమం రైతులకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ టర్మ్లో ఎక్కడ కూడా రైతులకు ప్యాడీలో ఎక్కడ కటింగ్ లేకుండా మరి స్వచ్ఛంగా మరి ఎక్కడ తరుగు లేకుండా కూడా రైతు నేతను పకడ్బందీగా మన సురేష్ రెడ్డి గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో టోటల్గా మరి ఈ మూడో సీజన్లో కూడా మంచి విజయవంతంగా తరుగు లేకుండా కటింగ్ లేకుండా జరుగుతూ ఉంది. వారికి కూడా మన రైతు పక్షాన కృతజ్ఞతలు. అట్లాగే ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్నదం కొనుగోలు చేయడం జరిగింది. అందులో సన్న కొనుగోలుకు ₹1 కోటి రైతులకు అదనంగా బోనస్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి మరియు మన సివిల్ సప్లై మినిస్టర్కు, మన సురేష్ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అందు గురించి ఈ కార్యక్రమం చేపట్టాను.